విజయకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కొత్త బ్రహ్మగారు వస్తారు. మనకి పాత బ్రహ్మలతో పెద్దగా పరిచయం లేదు, కానీ రాబోయే బ్రహ్మగారితో పరిచయం ఉంది. రాబోయే అంటే ఇప్పుడు ఉండేటటువంటి కరెంట్ బ్రహ్మగారికి 50 ఏళ్ళే గడిచేటండి. ఇప్పుడు 51వ రోజులో ప్రస్తుతం మనం ఉన్నామట. 51వ సంవత్సరంలో మొదటి గంటలో మొదటి ఘడియలో మనం ఉన్నాం. యు గాట్ ఇట్. ఈయనకి ఇంకా 50 ఏళ్ళు గడవాలి. ఆ తర్వాత వచ్చే బ్రహ్మగారు మనకి రిజర్వ్ అయి ఉన్నారండి. ఈయన అందుకోసం మంచిది కదా అని ఆయన దగ్గర కాసేపు కూర్చుందామని. ఎందుకైనా బాగుంటుంది కదా. ఇప్పటి నుంచి కాస్త ఆయన అనుగ్రహాన్ని సంపాదిస్తే తర్వాత ఏదో కాస్త చూడబోతాడా మన్ని. అందుకోసం మనం పాపం చూడండి, చాలామంది ఆంజనేయ స్వామి అంటే కొంచెం చాలా శ్రద్ధగా ఉంటారు, చూసారండి. ఎందుకంటే ఆయన గుడ్ లుక్స్లో ఉంటే ఎప్పటికైనా మంచిది కదా. మన కొండ మీదకి ఆయన వచ్చాడు, మన మధ్య ఆయన ఉన్నాడు. పాపం మొన్ననే వచ్చాడు, ఈ నెలలోనే వచ్చాడు, మన 8వ తారీఖు నాడు వచ్చాడు ఆయన. అంచేత ఆయన దగ్గర ఈ ఉగాది గడపాలి అని మేము వచ్చాం. మీ అందరితో పాటు గడపాలి అని మేము వచ్చాం. ఈవేళ ఆయన దగ్గర కాస్త ఈ పంచాంగాన్ని వినిపిస్తే మనకు ఆయన రక్షణగా ఉంటాడు అని మనం ఆయన దగ్గర ఈ పంచాంగ శ్రవణాన్ని చేస్తున్నాం. ఆయన ఆచార్యులకే ఆచార్యుడు, అందుకోసం ఆయన దగ్గర మనం కూర్చున్నాం. చాలా విన్నాం మనం, ఎలా ఉంటుంది ఈ ఏడాది. వాళ్ళకి కొన్ని పదాలు ఉన్నాయండి. మనకి ఆ పదాలు జాగ్రత్తగా తెలిస్తే మనం దాన్ని బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం, ఆనందించగలుగుతాం. తెలియకపోతే మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే నవనాయకులు అని చెప్పారు ఇందాక, చూడండి. అందులో కొందరు రసాధిపతులు, కొందరు నీరసాధిపతులు. ఏమండి, నీరసానికి కూడా ఒక అధిపతి అండి. అంటే రసం అంటే ఏమిటో తెలియాలి, నీరసం అంటే ఏమిటో తెలియాలి. రసాలంటే రసద్రవ్యాలని కొన్ని ఉంటాయండి. రసద్రవ్యాలంటే ఇప్పుడు తేనె, పాలు ఇలాంటివన్నీ రసద్రవ్యాలు అంటారు. నీరసద్రవ్యాలంటే రసము లేని ద్రవ్యాలు. అంటే ఇప్పుడు కర్పూరము, పాదరసము ఇలాంటివన్నిటిలోనూ కూడా రసం ఉండదు, చూడండి. మెటల్స్, బంగారము, వెండి ఇట్లాంటివన్నీ నీరసద్రవ్యాలు అంటారు. అంటే లోపల రసం లేని ద్రవ్యాలు అని అర్థం. అది నీరస ద్రవ్యాలు, అంతేగాని మనకొచ్చే నీరసం కాదండి. సో వీటికి అధిపతి, వాటికి అధిపతి ఇలా అందరూ ఉంటారు. బట్ మొత్తానికి